అందరికీ నమస్కారం. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. అస్మద్ గురుభ్యో నమో నమః. 2025 ఫిబ్రవరి నెల యొక్క గ్రహస్థితి రాశి ఫలాలు. ఫిబ్రవరి నెలలో విద్యార్థులకు ఎడ్యుకేషన్, ఉద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు, వ్యాపారస్తులకు వ్యాపారం ఎలా ఉంటుందో, రియల్ ఎస్టేట్ వారికి ఎలా ఉంటుందో, వివాహ వైవాహిక జీవితం కూడా ఎలా ఉంటుందో గ్రహస్థితిని బట్టి తెలుసుకుందాం. మొదటిగా రవిగ్రహం మకర రాశి సంచారం వలన అనుకోని పనులకు ఆటంకాలు, నీచ స్థానాధిపతి ఉన్నందువలన కూడా అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. చంద్రగ్రహం కుంభరాశిలో ఉన్నందువలన శనికి ఉచ్చస్థానాధిపతి అయిన కుంభంలో చంద్రగ్రహం వలన అశుభ ఫలితాలు రావచ్చును. కుజగ్రహం మిథున రాశి సంచారం వలన అనుకోని పనులకు ఆటంకాలు, మంచి చెడు ఎంతగా ఉంటుందో అనేది కుజరాశి ఫలితం వల్ల తెలుస్తుంది. తర్వాత బుధగ్రహం మకర రాశి సంచారం వలన రవి బుధులు కలిసి ఉండడం వలన కూడా శుభ ఫలితాలు రావచ్చును. గురుగ్రహం వృషభ రాశి యందు సంచారం వలన శుభ సూచకాలు జరగవచ్చును. శుక్రగ్రహం మీనరాశి సంచారం వలన మీనరాశి వారికి మంచి ఫలితాలు. శనిగ్రహం ఉచ్చస్థానాధిపతి అయి కుంభరాశి సంచారం వలన ఆర్థిక, మానసిక, స్థిరాస్తి వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు సులభంగా తీరును. రాహుగ్రహం మీనరాశి సంచారం వలన అనుకున్న పనులు జరుగును. కేతుగ్రహం కన్యారాశి సంచారం వలన ఆటంకాలు కలిగించే గ్రహస్థితిని కలిగి ఉన్నాం. ఫిబ్రవరి యొక్క 12 రాశి ఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. కుంభరాశి వారి ఫలితాలు. కుంభరాశిలో జన్మించిన వారికి ఈ నెల ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ఈ నెల ప్రారంభంలో సూర్యుడు మరియు బుధుడు 12వ ఇంట్లో ఉంటారు కాబట్టి దీనివలన అధిక ఖర్చులు ఉంటాయి. అట్లాగే 12వ ఇంట్లో రవి సూర్యుడు బుధుడు ఉండడం వలన సగటున ఖర్చులు ఆదాయంకు మించి ఖర్చులు ఉంటాయని చెప్పొచ్చు. ఈ మార్పు త్వరత మీ వ్యాపారంలో కొంత గందరగోళంగా ఉంటుంది. వ్యాపార విషయానికై విపరీతమైన ఖర్చులు చేయాల్సి వస్తుంది. వ్యాపారస్తులు ఖర్చుకు తగ్గ ఫలితం అనుభవించకపోవచ్చు. వ్యాపారం వృద్ధికి సానుకూల సంకేతాలకు కూడా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ నెల మీకు విజయవంతం అవుతుందని సూచిస్తుంది, కానీ మాసాంతంలో విజయవంతం సాధిస్తారు. కుటుంబ వ్యవహారాలలో చిక్కులు, చికాకులు, దాంపత్య జీవితంలో భార్య భర్త, మీ ఇంటికి మీరు, మా ఇంటికి మేము అనే విధంగా కూడా కొంత దూరంగా ఉండాల్సి వచ్చే సమయం ఇది. ఈ నెల మొత్తం కూడా దేవతల గురువు అయినటువంటి బృహస్పతి 4వ స్థానంలో ఉండడం వల్ల కుటుంబ సంబంధాలతో పరస్పర ప్రేమ వ్యవహారాలు విపరీతమైన గొడవలకు దారితీసే అవకాశాలు ఉన్నాయని మాట్లాడుకోవచ్చు. పరస్పర ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి ప్రేమికులు దూరంగా ఉండే అవకాశం ఇది. కాబట్టి గురుగ్రహ జపం చేసుకోవడం వలన మిశ్రమైన ఫలితాలు పొందవచ్చు. అట్లాగే 4వ ఇంటి అధిపతి శుక్రుడు మీనరాశిలో 2వ ఇంట్లో ఉండడం వలన కుటుంబ ఆదాయం పెరుగుతుంది, కానీ మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఆస్తిలో లాభాలు పొందినప్పటికీ కుటుంబంలో సంబంధాలు, విరోధాలు కలిగే అవకాశం ఎక్కువ. 5వ ఇంటి అధిపతి బుధుడు అయినందువలన ఈ యొక్క కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉండి విపరీతమైన బంధువర్గం నుంచి కోర్టు వ్యవహారాలు, గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ. విద్యార్థులకు మాత్రం ఈ మాసమాంతము కూడా చాలా విశేషమైన ఫలితాలు, అట్లాగే శ్రద్ధ, ఏకాగ్రత చూపించడంలో మెరుగుపరుస్తారు. ఈ నిలయందు బుధుడు సూర్యుడు 12వ ఇంట్లో ఉంటారు. ఖర్చులను పెంచడానికి దారితీస్తుంది. విపరీతమైన ఖర్చులు పెరుగుతాయి. అట్లాగే అనారోగ్య సమస్యలకై వైద్య ఖర్చులు కూడా ఎక్కువగా పెరుగుతాయి. వ్యాపారం చేసేవారికి విపరీతమైన మాసాంతంలో లాభాలు ఉన్నప్పటికీ మాస ప్రారంభంలో ఒడిదుడుకులు, ఖర్చులు మాత్రము తప్పు. ప్రేమ పెళ్ళిళ్ళకై ఏర్పాట్లు చేసుకునే వారికి, ప్రేమ వివాహాలు జరిపించుకునే వారికి విశేష సమయం అని కూడా చెప్పవచ్చును. మాసాంతంలో మాత్రమే. మాస ప్రారంభంలో గొడవలు, చిక్కులు, చికాకులు జరిగే అవకాశాలు ఎక్కువ. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఐటీ రంగం వారికి
సానుకూలమైన సమయము. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులకు అధికారుల నుంచి ఎక్కువ ఒత్తిడి ఉంటుందని చెప్పొచ్చును. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్య ఖర్చులు ఎక్కువగా, ఆదాయం తక్కువగా ఉండే విషయమై కూడా చెప్పవచ్చును. కుంభరాశి వారు గురుగ్రహ జపము, గురుగ్రహ దానము, అట్లాగే రావి చెట్టు ప్రదక్షిణ చేసుకోవడం విశేషమైన ఫలితాలను ఇస్తుంది. కుంభరాశి వారు రాష్ట్రాధిపతి శనిగ్రహ దానము, తైలాభిషేకం చేసుకోవడం కూడా మంచిదని చెప్పొచ్చు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఫలితాలు గోచార రీత్యా మాత్రమే. ఎవరెవరి జాతక రీత్యా ఉన్న స్థానాలను బట్టి, గ్రహ చలనాలను బట్టి మాత్రమే ఫలితాలు ఉంటాయి. కాబట్టి మీ జాతక రీత్యా ఉన్నటువంటి సత్ఫలితాలు తెలుసుకోవడానికి దగ్గరలో ఉన్న జ్యోతిష్కుని సంప్రదించగలరు. అట్లాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.